శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ సాయినాథన్ ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణం 9వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న స్వామి ఒక చాకలవానికి ఆశీర్వాదం ఇస్తారు కదా, మరు జన్మలో లభిస్తుంది, ఆ జన్మ అంతము అనుభవించగానే నువ్వు కోరుకున్న విధంగానని చెప్పి వరాన్ని ఇస్తారు. అప్పుడు స్వామి, నాయన, ఇలాంటి కోరికలు తమోగుణము వలన కలుగుతాయి. అవి కలిగాక ఇంద్రియాలను, మనస్సును తృప్తిపరుచుకోవాలి. లేకుంటే మనసు నిర్మలమవ్వక ఎన్నో జన్మలకు కారణమవుతుంది. అదండి, ఆ మనసుని నిర్మలం చేసుకోకపోతే అది ఎన్నో జన్మలకు కూడా కారణమవుతుంది. నీలో రాజ్యకాంక్ష, సుఖలాలస బలీయంగా ఉన్నాయి. సుఖలాలస బలీయంగా ఉన్నాయి కనుక నీవు మరుజన్మలో మృదుర దేశంలో యవనరాజు వంశంలో జన్మిస్తావు. ఆయనకి అనుగ్రహాన్ని ఇచ్చేసాడండి. మరుజన్మకి అతను, నేను ఒక పెద్ద రాజుని అవ్వాలని కోరిక ఉంటుంది కదా, అయితే మృదుర దేశంలో యవన రాజవంశంలో జన్మిస్తావు అన్నారండి. అది విని రజకుడు, ఆ చాకలి చూడండి ఎలాగా స్పందిస్తాడు. స్వామి, మీరిచ్చిన వరం నాకు ఇష్టమైనదే, కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యము లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు. అబ్బబ్బబ్బా, భలే వేడుకున్నాడు కదండి. మీ అందు దృఢభక్తి ఉండేలా అనుగ్రహించండి, అప్పుడు నాకు మతద్వేషము ఉండకూడదు అని వేడుకున్నాడండి స్వామిని కదా. అలా అలా ఆలోచించాలండి, వేడుకున్నాడు. ఈ శ్రీ పాదస్వామి, ఇప్పుడు నీ వెట్టి వైభవము చూచావో అట్టిదే మరుజన్మలో పొందుతావు. అప్పుడు మేము అవతరించవలసిన అవసరం వస్తుంది. అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము. వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది. తక్షణమే నీకు జ్ఞానోదయము అవుతుంది. భయం లేదు, ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించారు. ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూచారు. ఆ రజకుడు అక్కడికక్కడే క్రిందపడి మరణించాడు. చూసారా, వెంటనే అతనికి మళ్ళీ మరుజన్మ ఇచ్చేస్తున్నాడు స్వామి. శ్రీపాదులు ఇలాంటి లీలలెన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకో కొంతకాలము కురుపురంలోనే ఉన్నారు. ఆయన నివాసము వలన ఆ కురుపురము ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఒకప్పుడు ఆయన, నేను ఇంతకు ముందు అంబికకు జీవితాంతము శివపూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను. నాతో సమానుడు మరొకడు లేడు గనుక నేనే ఆమె గర్భవాసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలిచారు. అటు తర్వాత ఒక ఆశ్వయుజ మాసము కృష్ణపక్ష ద్వాదశి హస్త నక్షత్రము నాడు శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో మునిగి అంతర్హితులై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు. అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భక్తి శ్రద్ధలతో కురుపురం దర్శించేవారికి ఆ స్వామి ప్రత్యక్షుడే. అందువలనే కురుపురము అంతటి శ్రేష్టమైన క్షేత్రము. అదండి, ఈ కురుపురంలో ఉండే శ్రీపాదస్వామిని చాలామంది దర్శించుకునే ఉంటారు ఇప్పటికీ. ఇంకాని స్వామి ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూసాం కదా మనము. అంటే మాటిచ్చిన ప్రకారము నా వంటి పుత్రుడు అన్నారు, మరి ఇంకెవరు ఉంటారు ఆయన్ని మించి? ఇంకా ఆయనే మళ్ళీ ఆమె గర్భంలో, అంబిక అనే ఆమె గర్భంలో ఈయనే జన్మించాలి. అలా రకరకాలుగా కురుపురం అని, ఇంకో రకంగా వేరే గర్భంలో వేరే జన్మం ఎత్తి వేరే చోటని, ఇలాగా రకరకాలుగా శ్రీపాదస్వామి అనుగ్రహము, ఆశీర్వాదము మనందరికీ అందజేస్తూ అలా జన్మమెత్తుతూ వచ్చారండి స్వామి. మరి 9వ అధ్యాయం సంపూర్ణమైంది. శ్రీ దత్త గురువే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతి నమః. మరి 9వ అధ్యాయాన్ని ముగించుకున్నామండి. అందరికీ సాయిరామండి.
జై గురుదత్త శ్రీ గురుదత్త.